ఏపీ పెన్షనర్లకు సంబంధించిన డిఆర్ చెల్లింపుల వ్యవహారంపై ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ అత్యవసరంగా కీలక ఆదేశాలను జారీ చేసింది. అదనంగా లేదా డబుల్ డిఆర్ చెల్లింపులు జరుగుతున్న పెన్షనర్ల కేసులను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ ట్రెజరీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు 2026 మే 23వ తేదీన సరికొత్త మెమోను విడుదల చేశారు. ఎవరికైనా పెన్షనర్లకు 2 పెన్షన్లు పొందుతూ ఉంటే వారికి డిఆర్ మాత్రం ఒకటే చెల్లిస్తారు. కానీ ఏపీలో కొన్ని ట్రెజరీల్లో 2 పెన్షన్ల మీద లభించే 2 డిఆర్లను పెన్షనర్లు పొందుతున్నట్లుగా ఎప్పటి నుండో ఆరోపణలున్నాయి. అందుకే ఇలాంటి కేసులను గుర్తించి అలా 2 పొందుతున్న వారికి ఒకే డిఆర్ చెల్లించేటట్లు చర్యలు తీసుకునేందుకే ఈ ఉత్తర్వులు అత్యవసరంగా జారీ చేశారు. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఏపీ విజయవాడ వారి సూచనల ఆధారంగా డిటిఏఓ కాకినాడ ట్రెజరీ అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా కొంతమంది పెన్షన్లలో 2 డిఆర్లను అంటే డబుల్ డిఆర్ పొందుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలో అన్ని పెన్షన్ కేసులను జాగ్రత్తగా పరిశీలించి వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని ఇందులో సూచించారు. ఈ విషయంలో కొన్ని కీలక మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. సర్వీస్ పెన్షన్ అలాగే ఫ్యామిలీ పెన్షన్ రెండింటిలోనూ డిఆర్ఎస్ రిలీఫ్ డిఆర్ పొందుతున్న సందర్భాల్లో సంబంధిత పెన్షనర్ అర్హతను క్షుణ్ణంగా పరిశీలించి అర్హత లేని 2వ డిఆర్ చెల్లింపును వెంటనే నిలిపివేయాలని ఈ మెమోలో పేర్కొన్నారు. అదేవిధంగా అదనంగా చెల్లించిన డిఆర్ మొత్తాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని సంబంధిత పెన్షనర్ నుండి ఒకే విడతలో అంటే లంసమ్ రూపంలో రికవరీ చేయాలని మెమోలో స్పష్టం చేశారు. 2 పెన్షన్లను వేర్వేరు ట్రెజరీల ద్వారా డ్రా చేస్తున్న కేసుల్లో ఇకపై 2 పెన్షన్ల చెల్లింపులు కూడా ఒకే ట్రెజరీ ద్వారా ముఖ్యంగా సర్వీస్ పెన్షన్ చెల్లిస్తున్న ట్రెజరీ ద్వారానే జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఇందులో సూచించారు. అలాగే డిటిఏపీ విజయవాడ గుర్తించిన డబుల్ డిఆర్ కేసుల జాబితాలో కొన్ని సందర్భాల్లో పెన్షన్లు వేర్వేరు పెన్షనర్లకు చెందినప్పటికీ ఆధార్ నెంబరు, బ్యాంకు ఖాతా నెంబరు, పాన్ నెంబర్ వివరాలు పొరపాటున మ్యాచ్ అయినట్లుగా గుర్తించారు. ఇలాంటి సందర్భాల్లో ఒరిజినల్ పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్లు అలాగే సంబంధిత రికార్డులను పూర్తిగా పరిశీలించిన తర్వాత సిఎఫ్ఎంఎస్లో వెంటనే అవసరమైన దిద్దుబాట్లు చేయాలని ఆదేశించారు. చివరగా ఈ అంశంపై తీసుకున్న చర్యల పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను తప్పనిసరిగా 2026 మే 31లోగా కార్యాలయానికి సమర్పించాలని ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ స్పష్టం చేసింది. దీనివల్ల ప్రభుత్వానికి డబుల్ డిఆర్ చెల్లింపుల వల్ల కలుగుతున్న అదనపు భారాన్ని తొలగించినట్లవుతుంది. ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని డబుల్ డిఆర్ సమస్యకు ముగింపు పలికినట్లవుతుంది. పెన్షనర్లకు ఇబ్బంది కలిగేది అయినప్పటికీ డబుల్ డిఆర్లు పొందడం రూల్స్కి విరుద్ధం కాబట్టి పెన్షనర్లు ఈ మెమోను స్వాగతిస్తున్నారు. 2వ డిఆర్ను వదులుకునేందుకు ముందుకు వస్తారని ఆశిద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.